Best health packages up to 80% discount. Tirumala Diagnostics. We are presenting the youngest leader. Yes, youngest MLA, Palakurti MLA, Yashaswini Reddy garu na mundunaru. 6 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టి మరి మిమ్మల్ని గెలిపించిండ్రు అని అంటే ఏది బాగా పనిచేసిందంటారు ఈసారి ఎలక్షన్స్ లో మీకు? దయాకర్ రావు గారు ప్రజలను ఇబ్బంది పెట్టిందే. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఒక స్టేజ్ లో ఫండింగ్ అవసరమైతే మీ అత్తయ్య గారు ఫండింగ్ చేసేటోళ్ళు అని విన్నాం, అవునా? చేసిండ్రండి. ఫ్రెండ్షిప్ ఉంది, బేసిక్ గా పరిచయాలు ఉంది. మీరు కలిసిందా గెలిచిన తర్వాత? లేదండి. ఒక సీనియర్ మోస్ట్ అండ్ పెద్ద ఏజ్ లీడరు మీరు కలిసిన తప్పలేదేమో నాకు తెలిసి. నేను తప్పుగా ఏం భావించాను. ఎలక్షన్స్ అయ్యేదాకా వాళ్ళు ఏం చేయలేదో నేను చెప్పాలి ప్రజలకి, మేమేం చేస్తామో చెప్పాలి. ఒక 130 కోట్ల వరకు ఖర్చు బాగా పెట్టిండ్రు, ఇంటింటికి పైసా ఖర్చు పెట్టిండ్రు, అది కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా వాళ్ళకి పైసలు వంచిండ్రు అని. కాంగ్రెస్ ఇచ్చిన 6 ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రామిస్లని ప్రజలకి ఆన్ టైం ఈ 5 ఇయర్స్లో చేర్చగలుగుతాము అన్న నమ్మకం ఉందా మీకు? నమస్తే, ఈరోజు సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వీఆర్ ప్రెజెంటింగ్ ది యంగెస్ట్ లీడర్. ఎస్, యంగెస్ట్ ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నా ముందున్నారు. చాలా చిన్న ఏజ్ లో గెలిచి, ఒక పెద్ద వ్యక్తి పైన గెలిచి ఈ రోజు నా ముందు కూర్చున్నారు. కాబట్టి చాలా ముచ్చట్లు నేను మాట్లాడేటివి మాట్లాడేద్దాము, ఇనుండ్రు మీరు కూడా. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా, మీరు ఎట్లున్నారు? నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, అనుకున్నట్టుగా సాధించిండ్రు. ఎట్లుంది మరి ఎమ్మెల్యే పదవి? మంచిగా ఉందండి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. మామూలుగా కూడా బేసిక్ గా ఆడపిల్లకి కొంచెం చిన్న ఏజ్ లోనే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అంటారు. అవును, కానీ ఇప్పుడు ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ చాలా. అది కూడా యాక్చువల్ గా మీ అత్తయ్య గారికి పడాల్సింది మీకు వచ్చి పడ్డది. ఇది ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందండి. అంటే మెయిన్ గా ఇంతమంది ప్రజలకి సేవ చేసే అదృష్టం వచ్చిందని అనుకుంటున్నా. అవునా? అండ్ ఇంకొకటి, పెద్ద వ్యక్తి పైన, ఆల్రెడీ చాలా సీనియర్ పైన 6 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ మళ్ళీ మీదకి వెళ్ళి, సో అలాంటి వ్యక్తి పైన గెలవడం అనేది ఎట్లా అనిపించింది? అది నాకే అంతేం అనిపించలేదండి. అంటే నేను ఎంతసేపు ఒక్క యాంగిల్లోనే చూసిన, ఎవరి మీద గెలుస్తున్నా, దేనికి గెలుస్తున్నా అన్న దానికన్నా గెలవాలి ప్రజల కోసము అన్న దృష్టిలోనే చూసిన నేను. అంటే ప్రజల కోసం గెలవాలని మీరు అనుకున్నారు, ఓకే ఫైన్. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా ప్రజల కోసం గెలవాలి, నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతోనే గెలుస్తారు, గెలవాలని నిలబడతారు బేసిక్ గా. సో ఇప్పుడు ఎదురుంగ వ్యక్తి కూడా 6 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి. అంటే ప్రజల ప్రేమ ఎంతో, అభిమానము, ప్రేమ ఎంతో ఉంటేనే అంత ఓట్లేసి ఆయన గెలిపించుకొని ఉంటారు, రైట్? సో అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టి మరి మిమ్మల్ని గెలిపించిండ్రు అని అంటే ఏది బాగా పనిచేసిందంటారు ఈసారి ఎలక్షన్స్ లో మీకు? ఎలక్షన్స్ లో నేను దయాకర్ రావు గారు ప్రజలను ఇబ్బంది పెట్టిందే మాకు కలిసి వచ్చింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు చేసిన మంచి. అంతే అంటారు. కానీ మాకు వినిపించడం మాత్రం వేరేలాగా అనిపిస్తుంది మేడం. ఎట్లా? ఒక 130 కోట్ల వరకు ఖర్చు బాగా పెట్టిండ్రు, ఇంటింటికి పైసా ఖర్చు పెట్టిండ్రు, అది కాంగ్రెస్ కార్యకర్తలైనా కూడా వాళ్ళకి పైసలు వంచిండ్రు అని. చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారా అండి? ఇంకా చెప్పుకొనియండి. అంతేనా? అంతే. మీరేం పైసలు ఎట్లా అయితే లేదు. కానీ పోనీ ఇది అబద్ధం అనేసి మీరు అంటున్నారు కాబట్టి సరే, కొంచెం పక్క పెడదాం, అబద్ధమా నిజమా అనేది కొంచెం వదిలేద్దాం. బట్ ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆయనకు కూడా ఒక స్టేజ్ లో ఫండింగ్ అవసరమైతే మీ నుంచి వెళ్ళేదట కదా, అంటే మీ అత్తయ్య గారు ఫండింగ్ చేసేటోళ్ళు అని విన్నాం, అవునా? చేసిండ్రండి, గతంలో చేసిండ్రు, 1-2 సార్లు చేసిండ్రు. ఓకే. సో అంటే ఫ్రెండ్షిప్ ఉంది బేసిక్ గా. ఫ్రెండ్షిప్ అంటే అది ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు లోకల్, ఇప్పుడు అక్కడ పనులు చేస్తారు, చేసినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తారు, అట్లా ఉంది. అంతేగాని ఫ్రెండ్షిప్ అనేది మరీ ఎక్కువ లేదు. పరిచయాలు ఉన్నాయి. మీరు కలిసిండ్రా గెలిచిన తర్వాత? లేదండి. లేదా? లేదు, కలవాలని కూడా అనుకోలే. పాపం ఆయన బాగా ఫీల్ అయి ఉంటారే. అంటే బేసిక్ గా చాలా చిన్న ఏజ్, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో మీరు చాలా చిన్న ఏజ్ ఎమ్మెల్యే, రైట్? సో అలాంటి ఒక సీనియర్ మోస్ట్ అండ్ పెద్ద ఏజ్ లీడరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడరు, వెల్ నోన్ లీడరు, అలాంటి లీడర్ ఓడిపోయినప్పుడు మీరు చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి
మీరు కలిసిన తప్పులేదేమో నాకు తెలిసి. నేను నా తప్పుగా ఏం భావించాను, కలవడం తప్పుగా ఏం భావించాను. నేను గెలిచిన రోజు కూడా చెప్పిన, నన్ను అడిగినరు మీరు దయాకర్ రావు గారికి ఏం చెప్తారంటే నేను ఒక్కటే అన్న, నేనేం చెప్పానండి, ఎలక్షన్స్ అయ్యేదాకా వాళ్ళు ఏం చేయలేదో నేను చెప్పాలి ప్రజలకి, మేమేం చేస్తామో చెప్పాలి, వాళ్ళు చేయంది చెప్పాలి. ఇప్పుడు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, నేను ఏం చెప్తా నేనేం చెప్పానని చెప్పి. ఓకే. సో మరి ఇప్పుడు మీ సర్వీసెస్ స్టార్ట్ చేసారు ఆల్రెడీ పాలకుర్తిలో, రైట్? ఫస్ట్ మేము అది చూసినాం, మొన్న మీ శంకుస్థాపన కూడా జరిగింది. ఏదైతే ల్యాండ్ ఒక 80 ఎకరాల ల్యాండ్ ని, మీ ల్యాండ్ అంటే కదా అది పర్సనల్ ల్యాండ్, మీ ఫ్యామిలీ ల్యాండ్ ని మీరు ట్రస్ట్కి ఇచ్చిండ్రు అని. అవునా? అవునండి. సో ఆ ల్యాండ్ లో శంకుస్థాపన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదా మీరు? పిలిచినామండి. అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది మొన్ననే కదా, ఒక నెల రోజులే అవుతుంది, మస్తు పనులు ఉంటాయి కదా, ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తారు. ఓకే. సో మరి ఆ ల్యాండ్ పక్కనే ఎర్రబెల్లి గారి ల్యాండ్ ఉందా? ఉంది. ఈ విషయంలో మీకు ఆయనకి కొట్లాట అయింది అంటే, మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎర్రబెల్లి గారికి కొట్లాట అయ్యింది, ఇక్కడనే అసలు కొట్లాట మొదలయ్యింది అని విన్నాం మేము. అవునా? వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ పక్కన ఉంది, కరెక్టే. వాళ్ళ ల్యాండ్ మా పక్కన ఉన్నదానికి మాకు ఏం కొట్లాట లేదండి. కాకపోతే కొనేటప్పుడు మేము ల్యాండ్, అంత ల్యాండ్ ఒక్కళ్ళ దగ్గరనే ఉండదు కదా, అందరు ఫార్మర్స్ దగ్గర 5 ఏళ్ళు, మా పెళ్లి 2018లో అయింది, 5 ఏళ్ళకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ వస్తుండ్రు ఆ ల్యాండ్. ఓకే. అక్కడ కొంచెం కొంచెం కొనుక్కుంటా, మరి అది లాస్ట్ లోకి వచ్చేసరికి కొనడానికి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓకే. అయితే లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ కి ముందు మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, రైట్? మిమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను కాలేదండి, మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెయినింగ్, లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ 28th కదా, అయితే 28th ఈవినింగ్ 5 o'clockకి అది కట్ ఆఫ్ టైమ్. అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం, అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అనమాట. అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. అయితే అయిపోయింది, మళ్ళీ పోయినారు వెనకకి, పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట. మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరు ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండద్దు అని మా అత్తమ్మ మామయ్యని వచ్చి చెప్పిండ్రు. అయితే మేము అడిగినాం, మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు, బాగానే ఉంది, మళ్ళీ ఎక్కడ ఉండాలి, తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది, ఈడొద్దా హైదరాబాద్ పోతే ఆడికెళ్ళి పంపిస్తారు, ఇంకెడికో పోతే ఇంకెడికెళ్ళో కూడా పంపిస్తారు, మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది. అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు, ఎంతో మంది అక్కడ మీకు తెలియంది ఏం కాదు, ఎంతో మంది ఉంటారు అట్లా చూసుకుంటే, మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారని అనిపించింది. ఓకే. మరి దౌర్జన్యం అవసరమా అని. ఓకే. ఈ లాస్ట్ మూమెంట్ లో ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఈ ఇష్యూ మీరు గెలవడానికి చాలా సహకరించింది అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? అంటే సింపతి అనేది లాస్ట్ మూమెంట్ లో, ఎలక్షన్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడు ఇంకా మీరు తక్కువ ఏజ్ లో చాలా చూసి వచ్చిర్రు. ఒకటి పైసలు, రెండోది సింపతి, మూడోది జనాల్లో ఒక విపరీతమైన క్రేజ్. ఎలాంటి క్రేజ్ అంటే అది వీళ్ళని గెలిపించుకోవాలి, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఒక నమ్మకం తెచ్చుకోవడం, నమ్మకం బేసిక్గా చెప్పాలంటే. సో ఈ 3 ఎలక్షన్స్ టైంకి దగ్గర పడ్డప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఏ కార్డు మీకు బాగా పనికొచ్చింది, ఏ కార్డు మీరు బాగా ప్లే చేయగలిగినారని మీరు అనుకుంటున్నారు? ఏ కార్డు ప్లే చేయాలని అనుకోలేదండి, కానీ బాగా పనిచేసింది ఏదంటే, ముందు నుంచి సేవ చేయడం వల్ల ప్రజలకి వీళ్ళు ఏదో దోసుకోనికైతే రాలేదు, మాకు సేవ చేయడానికి వచ్చిండ్రు, ఏదో చేస్తారు మాకన్నదైతే ఎక్కడ చూసినా అది బాగా కనిపించింది. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు కదా, ఆ ఇబ్బంది పెట్టింది వాళ్ళందరూ చూసిండ్రు, ఆడబిడ్డల్ని వేసి ఇబ్బంది పెడుతుండ్రు అన్నది కూడా వాళ్ళు బాగా అనుకున్నారు. సో ఇబ్బంది పెట్టింది ఎవరంటారు మరి? నేను చెప్పడం ఎందుకు, అందరికి తెలిసిందే కదా. లేదండి, తెలియదు, కన్ఫ్యూజన్ అది, మీరు చెప్పాలి, మీరు చెప్తే ఇంకొంచెం క్లారిటీ తెలిసిపోతుంది. లాస్ట్ రోజు మటుకు దయాకర్ రావు గారే పంపించిండ్రండి. అవునా? సో ఆయన పంపించి ఇబ్బంది పెట్టిండ్రంటారా? ఇబ్బంది పెట్టిండ్రా లేదా అన్నది అందరు చూసిండ్రు, అది దేవుడికి వదిలేద్దాం. అంటే అది సింపతి కిందికి వచ్చి వీళ్ళకి ప్లస్ అవుతుంది అని ఆలోచించేంత ఆలోచన ఇది లేదంటారా ఆయనకి? ఏమంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, వాళ్ళిద్దరు మా అత్తమ్మ మామయ్య వెళ్ళిపోతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్, సరే చూద్దాము ధైర్యం సన్నగిలుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో అది వాళ్ళకే తెలియాలి. కాకపోతే అది బ్యాక్ ఫైర్ అయింది. ఓకే. కానీ ఎక్కడైనా మీరు నిజంగా మీరు అన్నట్టుగా
మీకు ధైర్యం తగ్గిందా ఎక్కడైనా వెనక కేషన్ రాడు? నాకు ఎక్కడ తగ్గలేదండి నిజంగా చెప్పాలంటే. నేను వచ్చినప్పుడు ఇంత ఇదిగా లేను. వాళ్ళు ఎక్కడెక్కడ నెగిటివ్ చేసుకుంటూ వచ్చిండ్రో అక్కడక్కడ ఇంకా ముందుకే వెళ్ళినా కానీ ధైర్యం ఎక్కడ తగ్గలేదు, ధైర్యం పెరుగుకుంటూ పోయింది. అండ్ ఇంకొకటి ఉంది ఏంది అని అంటే యశస్విని రెడ్డి గారికి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మీరే ఒక మామూలు ఎమ్మెల్యే, మీకు షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు. అంటే అసలు ఎమ్మెల్యే ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. గెలిచింది మీరు, ఓకే, ఇది కొంతసేపు కళ్ళు మూసుకొని పక్క పెడదాం. ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు, యశస్విని రెడ్డియా ఝాన్సీ రెడ్డియా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా యశస్విని రెడ్డి అనే చెప్తా అండి నేను, విత్ నో డౌట్. మరి అట్లనే ఝాన్సీ రెడ్డి గారు అంటారా? అందరికీ అది కూడా తెలిసిన విషయమే. ఝాన్సీ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ యశస్విని రెడ్డికి వచ్చిందని. ఝాన్సీ రెడ్డిని చూసి ఓట్లు కూడా జనాలు వేసిండ్రు, యశస్విని రెడ్డిని కూడా చూసేసిండ్రు. ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ముందు ఝాన్సీ రెడ్డి ఉంది, యశస్విని రెడ్డి. మీరే అన్నారు మా అత్తగారు వాళ్ళు చేసిన ఏదైతే సేవ ఉందో దాన్ని చూసి ఓట్లేసి. అవును, రైట్. ఇది ఫస్ట్ నుంచి మీరు 3 సార్లు అన్నారు, ఇప్పుడే చెప్పండి. సో అలాంటప్పుడు మిమ్మల్ని చూసి జనాలు ఓట్లు వేసిర్రు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. నేను చెప్తున్నా కదా, అదే నన్ను చూసి కూడా వేసిండ్రు. ఇప్పుడు యశస్విని రెడ్డి అని అది కూడా చెప్తున్నా కదా, నన్ను చూసి కూడా వేసిండ్రు. ఎందుకంటే నేను జనాలకు పోయినప్పుడు కనెక్ట్ అయినా, జనాలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అయినా కానీ ఏదైనా. నేను పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందా అని అనుకున్నా వాళ్ళ బాధలు చూసి. ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ఇల్లు అయినా ఏదైనా మాకు అవి రాలేదు ఇది రాలేదు అని వాళ్ళు బాధలు చెప్తుంటే, సరే వీళ్ళకి ఏదో చేయాలన్న ఇది నాలో వచ్చింది. అది వాళ్ళందరూ కూడా గమనించిండ్రు. ఎక్కడ పోయినా కానీ ఎంతో ఆదరించిండ్రు, వాళ్ళ అభిమానాన్ని. యాక్చువల్గా మీరు ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. రీసెంట్ ఒక వీడియో చూసిన నేను. ఎవరో ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, నాకు ఇల్లు కావాలమ్మా, ఇల్లు లేదమ్మా అని చెప్పి బాధపడుకుంటా అడుగుతుంది. అయితే దాని కింద కొన్ని కమెంట్స్ మీరు చదివినరో లేదో నేను చదివినా, ఎందుకంటే మేము కొన్ని అలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. కొంతమంది ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఎమ్మెల్యే తల్లి, నువ్వు స్పందించాలి ఫస్ట్, ఇమీడియట్ గా వాళ్ళకి ఊరటను కలిగియాలి. కానీ ఒక ఆఫీసర్ లాగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, ఒక ఎంఆర్ఓ లాగా అట్లా మాట్లాడుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పోయి అప్లై చేసుకో, తర్వాత మా వాళ్ళు వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు, దాని తర్వాత ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు, కాదనడానికి లేదు. డెఫినెట్లీ ప్రాసెస్లో వెళ్ళాలి ఎవరైనా, కాదని నేను అన్నాను. కానీ ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యత అది కాదు. మీరు ఫస్ట్ వాళ్ళకి ఓ భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చి, అమ్మ నేను చూస్తామ్మా, నేను మాట్లాడితే నేను గుర్తుపెట్టుకుంటా నిన్ను, నా మనిషిని పంపిస్తా అండం వేరు. కానీ ఇంకా మీకు ఆ క్వాలిటీస్ రాలేదు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. మీరేమంటారు దీనిపై? నోర్లున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, అది నేను పట్టించుకోను అనుకోండి. ఆబ్వియస్ గా జెన్యున్ గా అది నేను అన్నా అనుకోండి, నేను పట్టించుకుంటా. నేను ఆనంది కల్పించుకుంటే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. నేను ఎక్కడైనా ఎవరైనా వస్తే క్లియర్ కట్ గా మేమున్నాము, మేము చూసుకుంటామని నేను ఎక్కడ చెప్పకుండా లేను ఎవరికైనా కానీ. కాకపోతే కొంతమంది ప్రజాపాలనకు పోయినప్పుడు, ప్రజాపాలన పెట్టిందే అప్లై చేసుకోవడానికి కదండి, అది అప్లై చేసుకోవడానికి పెట్టిండ్రు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. రాకపోతే మటుకు మా దగ్గర రాండమ్మా తప్పకుండా అవుతుంది అని మటుకు నేను ఒక్కళ్ళకి కూడా చెప్పకుండా లేను. అంటే బేసిక్ గా ప్రజాపాలన అనే ఈ పదం కన్నా కూడా ప్రజల వద్దకు పాలన అనే పదం చాలా ఫెమిలియర్ గా ఉంటది మనకి. ప్రజాపాలనకు పోయినప్పుడు చెప్పినప్పుడు ప్రజల దగ్గరికే పాలన తీసుకురావడం జరిగింది, ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం, ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పింది. సో ప్రజల వద్దకు పాలన తీసుకుపోబోతున్నారా మీరు? ప్రజలకు పాలన చేయడానికి ట్రై చేస్తున్నారా మీరు? ట్రై చేయట్లేదు, చేస్తాం, డెఫినెట్ గా చేస్తారు. సో మీ ప్లాన్స్ ఏంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పాలకుర్తికి? పాలకుర్తిలో ఫస్ట్ మాది అది చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, అది నాస్కల్ది 3 కలిసి ఉన్నాయి. వాటికి అది ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసము ఇంకా అట్లనే మేము ఏమేమైతే ప్రామిసెస్ చేసినామో, డిగ్రీ కాలేజే కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఓకే. అండ్ మీరు టార్గెటెడ్గా, అంటే మీరు అన్నారు కదా నన్ను చూసి కూడా ఓట్లు వేసిండ్రు అని, అంటే జనాలు మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలి అని అంటే మీకు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ గురించి, అక్కడ ప్రజల కష్టాల గురించి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. సో మీరు గమనించింది ఏంది, పాలకుర్తిలో ప్రజలకి ఏం కావాలా నిజంగా చెప్పాలంటే? ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ వెరాస్ తెలంగాణలో చాలా జిల్లాలలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంకోటి కావాలి, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పక్కకు పెడితే పాలకుర్తికి బేసిక్గా ప్రజల నీడ్స్ ఏంది? పాలకుర్తిలో అంటే ఫస్ట్ ఇల్లు ఎక్కడ పోయినా కానీ
ఇల్లు అడిగిన. మీరు ఇందాక నా పైన అన్నారు కదా, దాని గురించి ఫస్ట్ చెప్పుకొస్తాను నేను. ఎక్కడ పోయినా కానీ ఇల్లది అన్నది ఫస్ట్ నేనే చెప్పిన. దాని నుంచి మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు. ఎక్కడ పోయినా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ఇక్కడ, కానీ మాకు ఇల్లు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు రాలేదన్నారు. వచ్చిన 1-2 ఇల్లు వచ్చినా కానీ అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ తొత్తులకి ఇచ్చిండ్రని చెప్పి బాధపడ్డారు చాలామంది. ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళమని చెప్పి మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు, మమ్మల్ని చూడని కూడా మాకేమి ఇల్లు కానీ ఏవి కానీ ఇవ్వలేదు, కొంతమంది ఫెన్షన్ ఇవ్వలేదు అన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి. ఇట్లా చాలా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇవి ఇల్లది మటుకు బాగా సమస్య, అదొకటి వినిపించింది చాలా మంది దగ్గర. ఫెన్షన్లు కొన్ని చోట్ల ఫెన్షన్లు వినిపించింది. మళ్ళీ రోడ్లు కొన్ని చోట్ల, అన్ని చోట్ల అంటలేను, కొన్ని చోట్ల రోడ్లు. మరి అదే విధంగా అక్కడ లోకల్గా ఊర్లలో కొన్ని చోట్ల చెరువులు నిండి నీళ్ళు ఇళ్ళకు పోవడము, అవి సమస్యలు. కొన్ని చోట్ల పంటలకి నీళ్లు రాక పంటలు ఎండిపోవడము. ఇవి కాకుండా నిరుద్యోగం అనేది అది స్టేట్ వైడ్ ఉందనుకోండి సమస్య. మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది, నేను పదే చెప్పుకుంటూ వస్తున్నా, 2-3 సందర్భాలలో ఇంకా ఎక్కువనే చాలామంది పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వచ్చి, పెద్దమ్మ వయసు ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని బాధపడ్డారు చాలామంది. ఓకే, సో వాళ్ళందరికీ ఉద్యోగాలు వేపియబోతున్నారు మీరు? ఉద్యోగాలు ఏపీఎనికే ట్రై చేస్తా అంటున్నా కదా. డెఫినెట్లీ. ఓకే, సో మరి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఫస్ట్ సీట్ మీది, రైట్? అంటే ఫస్ట్ గెలిచిన సీట్ ఏంది అని అంటే పాలకుర్తి అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. సో ఆ విధమైన గెలుపుని మీరు గెలుచుకోవడమే కాకుండా 47 చేంజ్ మెజారిటీతో గెలిచిండ్రు, అంతే కదా? సో ఇంత మెజారిటీతోని ఒక వ్యక్తి పైన గెలిచినప్పుడు మీ బాధ్యతలని మీరు చేయగలిగే ఏదైతే కెపాసిటీస్ ఉన్నాయో ఆ కెపాసిటీని మీరు సంపాదించుకున్న నమ్మకం మీకుందా? ఉందండి, 100% ఉంది నాకు ఆ నమ్మకము. ఇంకా మా ప్రజలకు ఏం కావాలన్నది కూడా నాకు తెలుసు. మెయిన్గా ఈ రిజర్వాయర్ల పనులు పూర్తి చేసుకుంటే దీని ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. ఓకే, అట్లా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసు. ఇంకా ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాం, వచ్చి కలవడము, ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, నేను విన్నది ఈసారి అంటే ప్రతిసారి కూడా చాలా మందికి ఎమ్మెల్యే అవ్వాలన్న ఒక ఇది కుతూహలం ఇప్పటి నుంచో ఉంటది. అంటే మేబీ వాళ్ళకి సర్వీస్ చెయ్యాలనే ఉంటది. నేను అట్లా ఏదో ఉత్తి ఎమ్మెల్యే అయి కూర్చోవాలనేది కాదు నా ఉద్దేశం. నాకు కూడా అట్లనే ఉండే. డెఫినెట్లీ ఏ పొలిటీషియన్ కైనా, ఎంత పని చేయని వాడికైనా అట్లీస్ట్ ఎమ్మెల్యే అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలన్న మూల ఎక్కడనో ఉండే ఉంటుంది. డెఫినెట్లీ లేకుంటే అయితే ఎవరు ఉండరు. చేస్తారా చేయరా అనేది సెకండరీ, అది వేరే టాపిక్ అది. బట్ ఆలోచన మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ విషయం నేను గమనించింది. సో నేను విన్నది ఏంది అని అంటే యాక్చువల్గా మీకు అంటే మీ అత్తయ్య గారికి కావచ్చు నాకు తెలిసి. సో సారు మన ఎర్రబెల్లి గారు, నేను ఇక్కడ నుంచి పోటీ చేయను, ఇక్కడ నుంచి ఝాన్సీ గారికి ఇచ్చేయండి పాలకుర్తి నుంచి, నేను జనగాం నుంచి పోటీ చేస్తాను ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారంట. తెలుసా మీకు ఇది? కేసీఆర్ అన్నారు, కానీ నాకు క్లియర్ గా తెలియదు, బట్ అన్నారు. మీ దాకా రాలే అసలు? ఝాన్సీ గారికి కూడా తెలియదు అసలు? తెలిసి ఉండొచ్చు అండి, నేను అది అత్తయ్యనే అడగండి అని అంటారా? సో డెఫినెట్లీ నాకు అంటే వినిపించింది, ఆ మాట అయితే వినిపించింది. ఒకవేళ అది జరుగుంటే, ఒకవేళ దానికి కేసీఆర్ గారు ఒప్పుకొని ఉండుంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే, అంతేనా? నేను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకుంటా అండి, కాంగ్రెస్లోనే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి అయినా మా ఇంట్లో మా డాడీ వాళ్ళ సైడే కానివ్వండి, ఇక్కడ అత్తమ్మ వాళ్ళకు కూడా అక్కడ కాంగ్రెస్ అంట. ఓకే, మా ఇంట్లో మటుకు కాంగ్రెస్ తప్ప ఏది వినిపించలేదు ఇక్కడ. అంతే. ఎందుకు ఇష్టం మీకు కాంగ్రెస్ అంటే? వై డు యు చూస్ కాంగ్రెస్? మా పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారో, మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ అప్పుడు నేను కాంగ్రెస్ ఇన్స్పైర్ అయ్యాను మీరు. అవును. రాహుల్ గాంధీ గారితో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ వాళ్ళతో అనేసి విన్నాం, అవునా? నాకంటే మొన్న యుఎస్కి వచ్చిండ్రు కదా రాహుల్ గాంధీ గారు, మా అత్తమ్మ కలిసిండ్రు. సో అక్కడ జస్ట్ రిలేషన్ అంటే జస్ట్ ఒక కలిసిండ్రు అంతే, ఒకసారి తెలుసు అంతే. సో మరి ఈ రిలేషన్ ఈ కాంగ్రెస్ లా ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇప్పటికీ కూడా కొంత అంటే ఎవరికి ఎటు ఏది ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనే కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది, రైట్? ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో కరెక్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూసారు కదా, గెలిచిన తర్వాత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు.
సో దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ముందుకు తీసుకుపోగలుగుతుందా, పేరు సంపాదించగలుగుతుందా, బీఆర్ఎస్ని గుర్తు చేయకుండా ఉండగలుగుతుందా? డెఫినెట్గా చేస్తుందండి, అందులో డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే కొన్ని అమలు పరవడం జరిగింది. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఈ ప్రజాపాలన కూడా పెట్టిండ్రు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా గ్యారంటీలు కూడా అన్ని ప్రజలకి అందాలి అన్నది మా ముఖ్య ఆలోచన, మా అధిష్టానంది, ఓకే, మా ప్రభుత్వంది. ఓకే. అండ్ మీరు ఏవైతే 6 ప్రామిస్లు ఇచ్చారో, కాంగ్రెస్ ఇచ్చిన 6 ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, ఈ 6 ప్రామిస్లని ప్రజలకి ఆన్ టైం ఈ 5 ఇయర్స్లో చేర్చగలుగుతాము అన్న నమ్మకం ఉందా మీకు? అసలు అందులో డౌటే లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, నేను టైం విల్ పాస్, డెఫినెట్లీ అందరికి టైం వస్తుంది. సో ఒక 5 సంవత్సరాల తర్వాత నేను అడిగినప్పుడు ఇది రిఫరెన్స్ ఉంటుందని అడుగుతున్నాను. అడగండి, రికార్డ్ చేసుకోండి మళ్ళీ. డెఫినెట్లీ అంటే అది నా డ్యూటీ మేడం. మీరు అది ఎట్లా అనుకున్నా కూడా దట్స్ మై డ్యూటీ యాజ్ ఎ జర్నలిస్ట్. సో నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలలో మీరు ఇస్తున్న ఈ 6 ప్రామిస్లు పూర్తి చేస్తా 100% అని మాటిస్తారా ప్రజలకి? ఇస్తామండి, తప్పకుండా ఇస్తాం. మీ నోటితో మీరే చెప్పుర్రి. ప్రజలకు తప్పకుండా మాటిస్తామండి. నేను ముందుకెళ్ళి కూడా చెప్తున్నా, కొంచెం ముందో వెనకనో కావచ్చు కానీ ఆ 6 గ్యారెంటీలు మటుకు తప్పకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళకి, నిజంగా అర్హులైన వాళ్ళకి తప్పకుండా అందుతాయి. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారుతున్నారు మీరు. అంటే చిన్న ఏజ్లో పాలిటిక్స్ని బీట్ చేయగలుగుతాం, మేము నిలబడగలుగుతాం, మేము గెలవగలుగుతాం అన్న ఒక హోప్ని తీసుకొచ్చారు మీరు ప్రజల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు కూడా ఇట్లానే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకురావడానికి ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తా అండి. ఎందుకంటే నార్మల్గా పాలిటిక్స్ అనగానే ఒకటి ఉంటుంది మైండ్లో ఎవరికైనా, అందులో ఏళ్ళు పెట్టాలనుకోరు ఎవరు, అవును, ముఖ్యంగా మా ఏజ్ వాళ్ళు. కానీ అట్లేం లేదు, మనకి ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. మనకు మంచిగా ఏదైనా చేయాలన్న మంచి భావన ఉంటే ఆ మార్పు మనమే ఎందుకు తీసుకురావద్దు అని యూత్కి కూడా నేను చెప్తున్నా. మనం తప్పకుండా యూత్ మార్పు తీసుకురావచ్చు. అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు మార్పు తీసుకురావట్లేరని కాదు, వాళ్ళ మార్పు వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు. యూత్ లాగా కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్ళాలి. మరి మా పాలకుర్తిని కూడా ఒక రోల్ మోడల్ లాగా చూపించాలని నేను మొదటి నుంచి అనుకుంటున్నా. అందులో సక్సీడ్ అవుతా అని కూడా నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్ యూ అండి. మీరు చేయాలనుకునే అన్ని టైం టు టైం అన్ని చేసి మీరు నిరూపించుకోవాలి. మీలాంటి లీడర్స్ ఇంకా చాలా మంది రావాలి, యంగ్ లీడర్స్ అని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.